2019 ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజు వర్సెస్ పితాని సత్యనారాయణ వీళ్ళిద్దరి మధ్యనే పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఓటు షేర్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 37% ఓట్లు మాత్రమే దక్కాయి. జనసేనకు 10%, ఇతరులకు 5% ఈ నియోజకవర్గంలో పోలయ్యాయి. అంటే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీరంగనాథరాజు 2019లో 12,886 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రానున్న ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం ఆచంటల సెగ్మెంట్లో ఎలా ఉండబోతోంది? ప్రజల స్పందన ఏమిటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా అభ్యర్థుల వారీగా బలాబలాలను పరిశీలిద్దాం. ముందుగా శ్రీరంగనాథరాజు, ఈయనకి సంబంధించినంత వరకు ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? ప్రజల్లో ఇప్పటికీ మంచి పేరును కొనసాగిస్తుండడం ఈయనకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. ఇక పార్టీకి విధేయుడిగా, క్యాడర్తో నిత్యం టచ్లో ఉండడం వల్ల పార్టీ పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి మరో అంశం. సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా వ్యక్తిగత ఇమేజ్కి ఎంతో కొంత దోహదపడుతుంది. ఇవి శ్రీరంగనాథరాజుకి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్. మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే 2019 ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోవడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనిపిస్తోంది. మరోవైపు ప్రజలతో కఠినంగా వ్యవహరిస్తారు అనేటటువంటి ఒక అపవాదు కూడా ఈయనకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఓ వర్గం క్యాడర్ ఆయనతో అసంతృప్తితో ఉండడం కూడా పొలిటికల్గా కాస్త చేటు చేసే అవకాశం ఉంది. ఇక లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ నిర్మించకపోవడం కూడా ప్రధానమైనటువంటి మైనసెస్లో ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పితాని సత్యనారాయణ, మరి ఈయనకి సంబంధించినంత వరకు ఉండే అనుకూల అంశాలు ఏమిటి? గత ఎన్నికల్లో ఓడినా ప్రజల్లో యాక్టివ్గా ప్రజల్లో ఉంటున్నారు. ఇది ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశం. ప్రజలతో ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలను కలిగి ఉండడం కూడా ఈయనకి కలిసి వచ్చేటటువంటి మరొక అంశం. నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గ వ్యక్తి కావడం కూడా రాజకీయంగా అనుకూలమైనటువంటి మరొక అంశం. మరి ఈయనకి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక ఒకసారి పరిశీలిస్తే, టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఆశించిన స్థాయిలో సమన్వయం లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్సు. మళ్ళీ శ్రీరంగనాథరాజు బరిలోకి దిగడం కూడా ఈయనకి అతిపెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి కనుక పరిశీలిస్తే, ఈ నియోజకవర్గంలో శెట్టి బలజ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నారు, 29% మంది. ఎస్సీలు 19% మంది ఉంటే, కాపులు 15%, రెడ్డి సామాజిక వర్గం 11%, గౌడ్స్ 8%, క్షత్రియులు 5% మంది ఈ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ఈసారి ఆచంటలో మారిన రాజకీయ సమీకరణాలు, జనసేనతో పొత్తు కారణంగా గతంలో కంటే పరిస్థితులు బాగా మారే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజ సామాజిక వర్గంలో 29% మంది ఉంటే, అందులో టీడీపీ జనసేనకు ఏకంగా 60% మంది మద్దతు ప్రకటిస్తున్నారు. వైసీపీకి 35%, ఇతరులకు 5% ఓట్లు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. ఇక ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు 19% ఉంటే, వీళ్ళలో టీడీపీ జనసేనకు 35%, వైసీపీకి 60%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు ఓటర్లు 15% ఉంటే, ఇందులో టీడీపీ జనసేనకు 60%, వైసీపీకి 35%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక ఓటర్లు 11% మంది ఉంటే, ఇందులో టీడీపీ జనసేనకు 35%, వైసీపీకి 60%, ఇతరులకు 5% ఓట్లు పడే అవకాశం ఉంది. గౌడ్ సామాజిక వర్గ ఓటర్లు 8% ఉంటే, టీడీపీ ప్లస్ జనసేన వైసీపీకి సమంగా 45% ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఇతరులకు 10% ఓట్లు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు 5% మంది ఉంటే, ఇందులో టీడీపీ జనసేనకు ఎక్కువ శాతం అంటే 55% మద్దతు ప్రకటిస్తున్నారు. వైసీపీకి 40% మంది, ఇతరులకు 5% ఓట్లు పడతాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. మరి రానున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే ఛాన్స్ ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా శ్రీరంగనాథరాజు వర్సెస్ పితాని సత్యనారాయణ, వీళ్ళిద్దరు కనుక మరొకసారి బరిలోకి దిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి 49% ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తోంది. వైసీపీకి 46%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ నుంచి శ్రీరంగనాథరాజు,
టీడీపీ జనసేన పొత్తులో పీతాని సత్యనారాయణ రంగంలోకి దిగే అభ్యర్థిని ఢీకుంటే శ్రీరంగనాథరాజుకు 46% గెలుపు అవకాశం ఉంటే పీతాని సత్యనారాయణకు 49% అవకాశం ఉంది. మొత్తంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఎడ్జి ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు.